పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం నుండి పెద్ద మనసుతో దాతలు ముందుకు వచ్చి తమ వంతుగా 7,116 రూపాయల సహాయాన్ని చెక్కుల రూపంలో తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి విపత్తుల సమయంలో సహృదయంతో విరాళాలు అందించిన దాతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎక్కడ విపత్తు వచ్చినా తణుకు నియోజకవర్గం నుండి దాతలు విరాళాలు అందించడం అభినందనీయమని అన్నారు. అర్థం సీఎం రిలీఫ్ ఫండ్కి పలువురు దాతలు ముందుకు వచ్చి వారి విరాళాలను అందించడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వ్యాపార వర్గాలు కానీ, ప్రజలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ పెద్ద మనస్సుతో ఎంతోమంది ఈరోజు విరాళాలు అందించి వారందరికీ కూడా మేము కూడా తోడుగా ఉంటామని ముందుకు రావడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇప్పుడు కూడా ఇటువంటి విపత్తుల సమయంలో తణుకు ప్రజలు అటువంటి వారికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడటానికి ఎప్పుడూ కూడా ముందుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవలం విరాళాలే కాకుండా మన నియోజకవర్గం నుంచి అనేక మంది దాతలు విజయవాడలో ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ ఇతర అవసరాలు కానీ వారు వెళ్ళి అక్కడ స్వయంగా వారందరూ కూడా పంపిణీ చేయడానికి కూడా చాలా అభినందిస్తున్నారు. చాలా మంది మహిళలు కూడా ఇక్కడ వారందరూ కూడా విరాళాలు సేకరించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, దుప్పట్లు ఇటువంటివన్నీ కూడా అక్కడ బాధితులకి పంపిణీ చేయడం చాలా చాలా అభినందనీయం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9 రోజుల పాటు వరద బాధితులకు అండగా నిలబడి వారందరినీ కూడా ప్రతి ఇంటిని మరలా నార్మల్ స్థితికి తీసుకొచ్చే విధంగా ఈరోజు అన్ని చర్యలు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడిన దానికి సహాయంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు ఈ విరాళాలను సేకరిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా విరాళాలు ఇచ్చినటువంటి వారిలో బాల శ్రీనివాస్ గారు, అమెరికా చెందినటువంటి NRI, ₹1,00,000, వారి బ్రదర్ బాల రమేష్ గారు ఇద్దరు కలిసి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ వెంకటరావు గారు, డాక్టర్ బాగవల్లి వెంకటరావు గారు ₹1,00,000. అలాగే తణుకు హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ ₹1,00,000. అలాగే పోలేపల్లి సూర్యచంద్రరావు గారు, సతీ సావిత్రి దంపతులు వేల్పూరు గ్రామానికి చెందిన వారు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే తణుకు అఫీషియల్స్ క్లబ్ వారు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే దంగేడి శ్రీనివాసరావు గారు ₹5,000, డాక్టర్ దుమ్మేటి సుధాకర్ గారు ₹10,000, ఎలమర్తి శ్రీనివాసరావు గారు ₹5,116, కంటిపూడి రాంబాబు గారు ₹20,000, అలాగే గుర్రం నారాయణరావు గారు ₹10,000 ఇవ్వడం జరిగింది. వీరందరూ కలిసి ముందుకు వచ్చి రోజు సీఎం రిలీఫ్ సంబంధించినటువంటి చెక్కులన్నింటినీ కూడా అందించి జరగడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు దాతలందరికీ ప్రత్యేకమైనటువంటి పేరున ప్రత్యేకమైనటువంటి